రెండో రాజులు 14వ అధ్యాయము. ఇజ్రాయేల రాజును యెహోయాహాజు కుమారుడనైన యెహోయాషు ఏలుబడిలో 2వ సంవత్సరమందు యూదా రాజును యోవాషు కుమారుడనైన అమజ్యా రాజాయెను. అతడు ఏలనారంభించినప్పుడు 25 వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపరస్తురాలైన యెహోయాదాను. ఇతడు తన పితరుడైన దావీదు చేసినట్టు చేయకపోయినను యెహోవా దృష్టికి నీతి గలవాడై తన తండ్రి అయిన యోవాషు చేసిన ప్రకారము చేసెను. అయితే అతడు ఉన్నత స్థలములను కొట్టివేయలేదు. జనులు ఇంకను ఉన్నత స్థలములలో బలినర్పించుచు ధూపము వేయుచునుండిరి. రాజ్యమందు తన స్థాపింపబడిన తరువాత రాజగు తన తండ్రిని చంపిన తన సేవకులను అతడు హతము చేయించెను. అయితే కుమారుల దోషములను బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు, తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపము నిమిత్తమే వాడే మరణశిక్ష నుండును అని మోషే రాసి ఇచ్చిన ధర్మశాస్త్రమందు యెహోవా ఇచ్చిన ఆజ్ఞను బట్టి ఆ నరహంతకుల పిల్లలను అతడు హతము చేయలేదు. మరియు ఉప్పులోయలో అతడు యుద్ధము చేసి ఏదోలోయలో 10,000 మందిని హతము చేసి సెలా అను పట్టణమును పట్టుకొని దానికి యొక్తయేలని పేరు పెట్టెను. నేటి వరకు దానికి అదే పేరు. అంతటా అమాజ్యా ఇజ్రాయేల్ రాజైన యోహుకి పుట్టిన యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు నొద్దకు దూతలను పంపి, మనము ఒకరినొకరము దర్శించున్నట్లు నన్ను కలియరమ్మని వర్తమానము చేయగా, ఇజ్రాయేల్ రాజైన యెహోయాషు యూదా రాజైన అమజ్యాకు ఇలాగు వర్తమానము పంపెను. లెబానులోనున్న ముళ్ళ చెట్టొకటి నీ కుమార్తెను నా కుమారునికిమ్మని లెబానోనులోనున్న దేవదారు వృక్షమునకు వర్తమానము పంపగా, లెబానులోనున్న దుష్టమృగము వచ్చి ఆ ముండ్ల చెట్టును త్రొక్కివేసెను. నీవు ఎదోమీయులను హతము చేసినందున నీవు హృదయమందు నీవు అతిశయపడుచున్నావు. సరే, ఇప్పుడు నీ నగరమునందు నీవుండి నీకున్న ఘనతను బట్టి నీవు అతిశయపడుము. నీవు మాత్రము కాక నీతో కూడా యూదా వారును కూలునట్లుగా నీవెందుకు అపాయములో దిగుదువని చెప్పెను. అమజ్యా విననొల్లనందినందున ఇజ్రాయేళ్ల రాజైన యెహోయాషు బయలుదేరి యూదా సంబంధమైన బెత్షెమెషు పట్టణము దగ్గర తానును యూదా రాజైన అమజ్యాయు కలుసుకొనగా, యూదా వారు ఇజ్రాయేళ్ల వారి ఎదుట నిలువలేక అపజయముంది అందరూ తమ తమ గుడారములకు పారిపోయిరి. మరియు ఇజ్రాయేళ్ల రాజైన యెహోయాషు అహజ్యాకు పుట్టిన యోవాషు కుమారుడైన అమజ్యా అను యూదారాజును బెత్షెమెషు దగ్గర పట్టుకొని యెరూషలేమునకు వచ్చి ఎఫ్రాయిము గుమ్మము మొదలుకొని మూల గుమ్మము వరకు యెరూషలేము ప్రాకారమును 400 మూరల పొడుగున పడగొట్టెను. మరియు యెహోవా మందిరమునందున రాజనగరునందున కనబడిన బంగారము, వెండి మొదలైన సమస్త వస్తువులను పట్టణస్థులలో కుదువ పెట్టబడిన వారిని తీసుకొని షోమ్రోనునకు వచ్చెను. యెహోయాషు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతని పరాక్రమమును గూర్చియు యూదా రాజైన అమజ్యాతో అతడు చేసిన యుద్ధమును గూర్చియు ఇజ్రాయేల రాజుల వృత్తాంత గ్రంథములందు రాయబడి ఉన్నది. అంతటా యెహోయాషు తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో ఇజ్రాయేళ్ల రాజుల సమాధి యందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన యరొబాము అతనికి మారుగా రాజాయెను. యూదా రాజైన యోవాషు కుమారుడైన అమజ్యా ఇజ్రాయేళ్ల రాజైన యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు మరణమైన తర్వాత 15 సంవత్సరములు బ్రతికెను. అమజ్యా చేసిన ఇతర కార్యములను గూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది.
అతని మీద యెరూషలేములో జనులు కుట్ర చేయగా అతడు లాకీషు పట్టణమునకు పారిపోయెను గాని వారు లాకీషునకు అతని వెంట కొందరిని పంపిరి. వారు అక్కడ అతనిని చంపి గుర్రముల మీద అతనిని శవమును యెరూషలేమునకు తెప్పించి దావీదు పురమందు అతని పితరుల సమాధిలో పాతిపెట్టిరి. అప్పుడు యూదా జనులందరూ 16 సంవత్సరముల వాడైన అజర్యాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా పట్టాభిషేకము చేసిరి. ఇతడు రాజైన తన తండ్రి తన పితరులతో నిద్రించిన తర్వాత ఏలాతు అను పట్టణమును బాగుగా కట్టించి యూదా వారిని దానిని మరల అప్పగించెను. యూదారాజును యోవాషు కుమారుడనైన అమజ్యా ఏలుబడిలో 15వ సంవత్సరమందు ఇజ్రాయేళ్ల రాజైన యెహోయాషు కుమారుడగు యరొబాము షోమ్రోనులో ఏలనారంభించి 41 సంవత్సరములు ఏలెను. ఇతడును ఇజ్రాయేలీల వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. గస్సెపేరు ఊరివాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా ఇజ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హమాతునకు పోవు మార్గము మొదలుకొని మైదానపు సముద్రము వరకు ఇజ్రాయేలు వారి సరిహద్దును మరల స్వాధీనము చేసుకొనెను. ఏలయనగా అల్పులేమి గనులేమి ఇజ్రాయేలీయుల వారికి సహాయములెవరును లేకపోయిరి. యెహోవా ఇజ్రాయేలు వారు పొందిన బాధ ఘోరమైనదనుకొనెను. ఇజ్రాయేలును పేరు ఆకాశము కింద నుండి తుడిచివేయునని యెహోవా సెలవిచ్చి ఉండెను గనుక యెహోయాషు కుమారుడైన యరొబాము ద్వారా వారిని రక్షించెను. యరొబాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు అతని పరాక్రమమును గూర్చియు అతడు చేసిన యుద్ధమును గూర్చియు దమస్కు పట్టణమును యూదా వారికి కలిగి ఉన్న హమాతు పట్టణమును ఇజ్రాయేళ్ల వారి కొరకై అతడు మరల పట్టుకొనిన సంగతిని గూర్చియు ఇజ్రాయేళ్ల రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. యరొబాము తన పితరులైన ఇజ్రాయేలీల రాజులతో కూడా నిద్రించిన తర్వాత అతని కుమారుడైన జెకర్యా అతనికి మారుగా రాజాయెను.